Daily. Taste the Daily. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీల ఫైనల్స్ ఇవాళ జరగనున్నాయి. ఈ పోటీలలో 22 టీంలు పాల్గొనగా అందులో 6 జట్లు సెమీఫైనల్స్ కి చేరుకున్నాయి. గోదావరి డెల్టా ప్రధాన కాలువలో జరుగుతున్న 1000 మీటర్ల డ్రాగన్ పడవల పోటీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కేరళ తరహాలోనే కోనసీమలోనూ ఏడాది అంతా టూరిజం అభివృద్ధి చేయని లక్ష్యంతో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక ఇవాళ జరిగే ఫైనల్స్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మ, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ హాజరు కానున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గానీ తరచూ అందరితో కూడా నేను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న 4 దశాబ్దాల అనుభవంలో ఈనాడు జిల్లా పరంగా చాలా వెనకబడి ఉన్నాం. అది ఇతర జిల్లాలు బాగున్నాయి, మనం వెనకబడ్డాం కానీ వాళ్ళని చూసి మనం ఏదో ఈర్ష్య అసూయ పట్టడం కాదు. మన జిల్లా కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ జిల్లాలు ఇడిపోయిన తర్వాత ఆనాడు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం 3 కేంద్రాలుగా ఉండేవాళ్ళం, అందరం ఒకటిగా ఉండేవాళ్ళం. ఈనాడు రాజమండ్రి, కాకినాడ కేంద్రాలతో పోల్చి చూసుకుంటే అమలాపురం మారుమూల పట్టణం అవటం, ఈ జిల్లాలో ఉన్న ఏకైక ఆధారం వ్యవసాయం అవటం, అది కూడా ఏదైనా చెరువులు అవి ఉన్నా కూడా అవి కూడా సరే ఆర్థికంగా లాభసాటిగా లేకపోవటం, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వెనకబడింది. దీన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్దామంటే ఇంకొక ఆప్షన్ లేదు. ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక పోర్టు లేదు, ఒక రైల్వే స్టేషన్ లేదు, ఎక్కడ కూడా ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ మారుమూలగా ఉంది. దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే ఏకైక ఆధారం మాకు కనిపిస్తున్నది టూరిజం. ఎందుకంటే టూరిజం అభివృద్ధి చేయడానికి తగ్గ అందమైన ప్రదేశాలు ఉన్నాయి, ప్రకృతి రమణీయత ఉంది, చక్కటి గోదావరి ప్రాంతాలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, చక్కటి ఇలాంటి మెయిన్ కెనాల్ బొబ్బర్లంక, లొల్ల మెయిన్ కెనాల్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని, ఈ దేవాలయాల్ని ఇవన్నిటిని కూడా మనం అందిపుచ్చుకుని ఉన్న అవకాశాల్లోనే దీన్ని అభివృద్ధి పరుచుకుని ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే పర్యాటకం ఒక్కటే మార్గంగా కనపడతా ఉంది. పరిశ్రమలు పెడదామని ఆలోచన చేస్తే ఇప్పుడు రాజమండ్రిలోను, కాకినాడలోను చాలా పరిశ్రమలు అండి. రాజమండ్రి, కాకినాడ అని కాదు, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉన్నాయి. కానీ అటువంటి అవకాశాలు మనకి ఇక్కడ లేవు. లేని పరిస్థితుల్లో ఉన్న అవకాశం ఒకే ఒక ఆధారం వ్యవసాయం, లాభసాటిగా లేదు. వ్యాపారాలు రెగ్యులర్గా జరిగే వ్యాపారాలు తప్ప అంతకు మించి కొత్తగా మొదలుపెట్టే చేయగలిగే వ్యాపారాలు లేవు. ఎంతో కొంత చేదోడు వాడతాడుగా టూరిజం అభివృద్ధి చేసుకుంటే కొంతమంది జీవనోపాధికి, ఉద్యోగ అవకాశాలకి మేలు కలుగుతుందనే ఆలోచనతో దీన్ని ఒక మూవ్మెంట్గా నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగాలి, టూరిజం ఒక్కటే మార్గం అని మేము